హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు పన్నీర్ మటర్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మనకి నీరసంగా ఉన్నప్పుడు, టైం లేనప్పుడు ఈ రెసిపీ బాగా హెల్ప్ అవుతుంది. 15 నిమిషాల్లో మనం ఈ పులావ్ చేసేసి లంచ్ బాక్స్లో కానీ, మనం లంచ్లో కానీ, డిన్నర్లో కానీ హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు పన్నీర్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. కుక్కర్ గిన్నెను తీసుకుని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ ప్లేస్లో మీరు గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్ని యాడ్ చేసుకోండి. షాజీరా మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ అన్ని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, చిన్న మీడియం సైజ్ క్యారెట్ యాడ్ చేసుకోండి. క్యారెట్ ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, హాఫ్ కప్ పచ్చి బఠానీ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 కప్ పన్నీర్ తీసుకుంటున్నాను కాబట్టి హాఫ్ కప్ పచ్చి బఠానీ యాడ్ చేస్తున్నాను. పన్నీర్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పన్నీర్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే కారం, ఉప్పు మీ టేస్ట్కి సరిపడా మీరు యాడ్ చేసుకోవాలి. కారం ప్లేస్లో మీరు మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత పన్నీర్కి మనం యాడ్ చేసిన మసాలాలన్నీ బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత 1 గ్లాసు రైస్కి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నాకు టైం లేక హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాను. హాట్ వాటర్ యాడ్ చేస్తే త్వరగా రైస్ కుక్ అవుతుంది. అదే బాస్మతి రైస్ అనుకోండి, 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకుని హాఫ్ పీస్ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న 2 గ్లాసెస్ రైస్ యాడ్ చేసుకోండి. రైస్ యాడ్ చేసుకునే ముందు అస్సలు వాటర్ ఉండకూడదు. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని మీ దగ్గర ఉంటే 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి. లేకపోతే కెవడా వాటర్ దొరుకుతుంది బయట, అది హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది. కెవరా వాటర్ కానీ లేకపోతే రోజ్ వాటర్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. కెవరా వాటర్ అయితే హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోండి. రోజ్ వాటర్ అయితే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని విజిల్ పెట్టేసి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వేయించుకోండి. అదే బాస్మతి రైస్ అయితే హై ఫ్లేమ్లో 1 విజిల్ వేయించుకోవాలి. 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి 1 గ్లాస్కి. 2 విజిల్స్ వేయించుకున్న తర్వాత ఆవిరంతా పోయాక మూత తీసుకుని వేడి వేడిగా పన్నీర్ మటర్ పులావ్ సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. పులావ్లో కూడా ఉల్లిపాయ, నిమ్మకాయ మ్యాండేటరీ. కొద్దిగా రైతాతో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.